భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. దేశం కోసం, భవిష్యత్తు కోసం మనందరి బాధ్యత అనే నినాదంతో ప్రజలందరూ తమ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆయన కోరారు. కరోనా సంక్షోభము, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. అయితే ప్రధాని సూచనలు కీలకంగా చేసినటువంటి వాటిని చూద్దాం. ఏడాది పాటు బంగారం కొనవద్దు అని. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో కనీసం 1 సంవత్సరం పాటు బంగారు కొనుగోలు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. దీనివలన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని కూడా సూచించారు. ఇంకా పెట్రోలు, డీజిల్ వాడకం కూడా తగ్గించాలని, ముడి చమురు దిగుమతులపైన భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణ రక్షణ కోసం వ్యక్తిగత వాహనాలు వినియోగాన్ని తగ్గించి ఇంధనాన్ని ఆదా చేయాలని కూడా కోరారు. ఇంకా ఎలక్ట్రికల్ వాహనాలకు, కాలుష్య రహిత భారతదేశం కోసం సాంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఎలక్ట్రానిక్ వాహనాలు వాడకాన్ని పెంచాలని, పర్యావరణ హితమైన రవాణా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్లు, ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసేందుకు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని అనుసరించాలని, సమావేశాలు ఆన్లైన్లోనే నిర్వహించాలని కోరారు. ఇంకా విదేశీ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, విదేశాలకు తరలిపోయే ధనాన్ని అరికట్టడానికి విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని కూడా సూచించారు. వంట నూనెల వినియోగము, ఆరోగ్యపరంగా దిగుమతి భారం తగ్గించే ఉద్దేశంతో వంట నూనెల వినియోగంలో పొదుపు పాటించాలని కోరారు. రసాయనిక ఎరువులు, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడటానికి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రసాయనిక ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. సోలార్ పంపులు, వ్యవసాయ రంగంలో విద్యుత్ ఆదా కోసం సోలార్ పంపు సెట్లను వినియోగించాలని, తద్వారా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు అడుగులు వేయాలని కూడా సూచించారు. ఇంకా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా దేశీయ పరిశ్రమలను, చేతి వృత్తులను, అట్లాంటి వారిని ఆదుకోవాలని, వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఆయన పాటించాలని కోరారు. ఆడంబరాలకు పోకుండా ఉండాలి. మధ్యతరగతి కుటుంబాలు అనవసరపు ఖర్చులను, ఆడంబరాలను తగ్గించుకొని పొదుపు వైపు మొగ్గు చూపడం ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని ఆయన సూచించారు. ఈ విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు సూచనలు చాలా చక్కగా ఉన్నాయి. ఇది ఇప్పుడు ఆర్థిక పరంగా ఇట్లాంటి యుద్ధం వచ్చింది, దీనివల్లనే కాకుండా జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది బాగుండేటటువంటి విధంగా ఉంటుంది. నమస్తే.